మీరు ఏమైనా చూసారా? ఏం చూడాలి? అదే ఆ బెడ్ మీద శారీ లేదంటే ఏమైంది? వసు గారు, అబ్బాబా బెడ్షీట్ బెడ్షీట్ కవర్ మార్చమంటారా? ఇందాకే మార్చాను. అయ్యో ఆ వసు గారు, అది కాదండి. ఆ బెడ్షీట్ నేను బెడ్షీట్ కలర్ బాలేదా? అయ్యో అది కాదండి. మరేంటండి? శారీ. శారీ ఏంటండి? అది ఇందాక బెడ్ మీద ఒక శారీ పెట్టానండి. మీరు చూడలేదా? అయ్యో, అది కొత్త శారీనా? అవునండి, మీకోసం స్పెషల్గా తీసుకొచ్చాను. మరి నా చేతికి ఇవ్వలేదు? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. సర్ప్రైజ్ కాదు, షాక్ అయ్యేలా చేశారు. ఏమైందండి? అదేదో పాత శారీ అనుకుని నా మిగతా పాత చీరలతో కలిపి పాత సామాన్ల వాళ్ళకి ఇద్దామని మూట కట్టి పెట్టేశాను. కొత్త శారీని పాత చీరని ఎలా అనుకున్నారండి? నాకేం తెలుసు? కొత్త కవర్లో కొత్త శారీ కదండి ఉంటుంది. మీరు మరీను. కొత్త కవర్లో కొత్త శారీనే ఉండాలా? పాత శారీ ఉండొచ్చు కదా. మీకోసం కష్టపడి 4-5 షాపులు తిరిగి మరీ కొన్నానండి. కనీసం మీరు ఆ కవర్ అయినా ఓపెన్ చేసి చూడాల్సిందే. మంచి శారీని వెళ్ళి మూటలో కట్టి పెట్టారు. ఫీల్ అవ్వకండి, శారీ ఏం మూట కట్టలేదు. మీరు తెచ్చిన కవర్ చూశాను, కవర్లో ఉన్న శారీ కూడా చూశాను. ఈ శారీయేనా? ఇదేనండి. నా కోసం 4-5 షాపులు తిరిగి కష్టపడి తెచ్చారు. తెచ్చి ప్రేమగా నా చేతికిస్తే నేను సంతోషపడేదాన్ని కదా. ఏమీ తెలియనట్టు బెడ్ మీద ఎందుకు పెట్టారు? చెప్పాను కదండి, మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. కానీ మీరు సర్ప్రైజ్ అయ్యారు కదా. సరే, అది వదిలేండి. శారీ ఎలా ఉంది? ఈ శారీ చాలా బాగుందండి. మాయా, మీ సెలెక్షన్ సూపర్. కరెక్ట్ గా నాకు మ్యాచ్ అయ్యే శారీనే తీసుకొచ్చారు. థ్యాంక్స్ అలాట్ వసు గారు. అవును, మీరొక్కరే వెళ్ళారా లేక మీతో ఇంకెవరినైనా తీసుకెళ్లారా? ఇంకెవరినైనా అంటే? మీరెప్పుడు శారీ సెలెక్షన్ చేయలేదు కదా. సరిగ్గా నాకు సూట్ అయ్యే శారీయే తీసుకొచ్చారు. మన ఆఫీస్లో లేడీస్ స్టాఫ్ని ఏమైనా షాపింగ్కి తీసుకువెళ్లారా అని. లేదండి, నేను ఒక్కనే వెళ్ళాను. కాకపోతే ఏంటి? ఒక షాప్లో సేమ్ మీలాగే, మీ హైటు, మీ కలర్, మీ పర్సనాలిటీ ఉన్న అమ్మాయిని చూశాను. తను చూడగానే జస్ట్ మిమ్మల్ని చూసినట్టే అనిపించింది. అసలు కోయిన్సిడెన్స్ ఏంటంటే తన పేరు కూడా వసునే. వసునా? వసు అంటే వసు కాదు, వసంతలక్ష్మి. అబ్బో, మీరు పేరు కూడా తెలుసుకున్నారా? తనింటి అడ్రస్ కూడా తెలుసుకోలేకపోయారా? ఎందుకండి? తన అచ్చు నాలాగే ఉంటుంది కదా, పేర్లు కూడా కలిసాయి కదా. చూసా, అబద్ధం చెప్పారు కదూ. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న వాడిని మీ శారీ సెలెక్ట్ చేయలేనా వసు గారు? నన్ను మీరేం సెలెక్ట్ చేసుకోలేదు. మా అమ్మ వాళ్ళు, మీ అమ్మ వాళ్ళు సెలెక్ట్ చేశారు. కానీ మిమ్మల్ని ఓకే చేసింది నేనే కదా. మీరేం వెంటనే ఓకే చెప్పలేదు, వెయిట్ చేయించారు. ఒకసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళండి. నీకు భార్య అవసరం లేకపోవచ్చు, కానీ పిల్లలకు తల్లి అవసరం ఉంది. ఆలోచించబే. నువ్వు మళ్ళీ నవ్వుతూ ఉంటే చూడాలనుందిరా అభి. ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నానన్న. సంతోషంగా ఉండటం వేరు, సంతోషంగా ఉన్నానని అనుకోవటం వేరు. నీకంటూ ఓ తోడుండాలి. నీ పిల్లలకు తల్లి కావాలి. నిన్ను సంతోషపెట్టి నవ్వించే అమ్మాయి నీ పక్కనుండాలి. అమ్మాయి ఫోటో పంపించారా? ఇప్పుడే బాబీ తీసుకొచ్చాడమ్మా. అయితే చూడు. మీరు చూశారు కదా,
మేం అమ్మాయిని డైరెక్ట్గా చూసాంరా. మీరు చూస్తే నేను చూసినట్టే. నా భార్యని నేను ఇంకా మర్చిపోలేదమ్మా. తను ఇంకా నా మనసులో ఉంది. తన స్థానంలో మరొకరిని ఊహించుకోవడానికే గిల్టీగా కూడా ఉంది. మీరింత మంచివారని నాకు తెలియదు కదా. మీరు నవ్వగలరని నాకు తెలీదు. అంటే ఏంటి? చాలా సీరియస్గా ఉండేవాడినా? చాలా. ఓ, మరి ఇప్పుడు ఎలా ఉన్నాను? రొమాంటిక్గా ఉన్నారు. నిజంగానా? నా కోసం కష్టపడి శారీ తెచ్చారుగా. నగలు, చీరలు, పూలు తీసుకొస్తే రొమాంటిక్గా ఉన్నట్ట? భార్య మీద ప్రేమ ఉన్నట్టే. తీసుకురాకపోతే ప్రేమ లేనట్ట? బాధ్యత లేనట్టు. ఓ, అలాగా? భోజనం రెడీగా ఉంది, రండి వెళ్దాం. వసుగారు, రేపు ఈ శారీ కట్టుకుంటారా? ఓకే, హ్మ్? డిన్నర్ తీసుకొచ్చాను. ఇది నువ్వు చేసిన వంటేనా? కాదు. ఓ, నీ చేతికి దెబ్బ తగిలింది కదా. మా వదినలు వంట చేసి ఉంటారు. అవును, అక్కలే వంట చేశారు. నేను రేపటి నుంచి వంట చేస్తాను. ఏది, నిన్న చేసినట్ట? నీ వంటల దెబ్బకి భయపడి మీ అమ్మే పారిపోయింది. మా అత్తయ్యకి ఫిట్స్ వచ్చి పడిపోయింది. బెటర్, నేనింకా తినలేదు. తినుంటే నాకేమయ్యేదో. నేను వసు అక్క దగ్గర వంట నేర్చుకుంటున్నాను. రేపటి నుంచి బాగా చేస్తాను. నువ్వు భయపడక్కర్లేదు, తిను. నువ్వు తిన్నావా? ఇంకా లేదు, ముందు నీకు పెట్టి అక్క బావలొచ్చాక నేను తింటాను. ఎలా తింటావు? ఏ, నీ చేతికి దెబ్బ తగిలింది కదా. ఎలాగోలో తింటాలే. హ్మ్. కూర్చో. ఎందుకు? కూర్చోమంటే కూర్చో. నోరు తెరు. నువ్వు తినకే. ఈరోజు నేను నీకు తినిపిస్తాను. ఈ గాయం మానే వరకు రోజు నేనే తినిపిస్తాను. నా వల్లే కదా నీ గాయమైంది. తిను హారిక. అటు చూడండి.
హ్యాపీగా ఉండేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు అలా ఉండడం చూస్తున్నాను. హారిక నేననుకున్నంత చెడ్డదేం కాదు. వాళ్ళమ్మ కారణంగా అలా ప్రవర్తిస్తోంది. అఖిల్ మరీ అంత కోపిష్టేం కాదు. పెళ్లికి ముందు నన్ను ఎంతలా ప్రేమించేవాడు, ఇప్పుడు అలాగే ప్రేమిస్తున్నాడు. ఏం చూస్తున్నావు హారిక? నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు ఈ 1 month ఇలాగే ఉంటే కలిసిపోవడం పక్కా వసుగారు. కలిసిపోతారన్న నమ్మకం నాకు కూడా ఉందండి. వాళ్ళు కలిసిపోతే విడాకులు రావు కదా. భార్యాభర్తలు కలిసి ఉంటామంటే ఏ కోర్టు విడదీస్తుంది పావని? దేవుడి దయ వల్ల ఇలాగే జరగాలి. వసు దయ వల్ల ఇదంతా జరిగింది. నా వల్లేంటి బావగారు, ఇదంతా దేవుడి దయ. దేవుడి దయతో పాటు మీ ప్రయత్నం కూడా ఉంది వసుగారు. అఖిల్ హారికల్ని కలపాలన్న మీ సంకల్ప బలమే వాళ్ళు కలిసేలా చేసింది. నిజం వసు, నీ ప్రయత్నం పట్టుదలే అఖిల్ హారిక కలిసుండడానికి కారణం. ఈ నెల రోజులు అయ్యాక అఖిల్ హారికలు నీకు పెద్ద థ్యాంక్స్ చెప్తారమ్మా. మనం 3 జంటలు కలిసి సంతోషంగా ఉంటాం. మీరు జంటలుగా హ్యాపీగా ఉంటే నేను ఒంటరిగా కుమిలిపోవాలేంట్రా? నాకు ఓ జీవితం ఉంది. ఆ జీవితంలో ఒక తోడున్నాడు. ఆ తోడుతో నేను నీడలా కలిసిపోతాను. ఇప్పుడు మేం జంట అవుతాం. నా రాజా, నెల రాజా, ఎక్కడున్నావురా? నచ్చలేదు. వాళ్ళు హ్యాపీగా ఉండటం నాకు నచ్చలేదు. వాళ్ళ చావు ఈరోజు మిస్ అయింది. రేపు మళ్ళీ ట్రై చేస్తా. వాళ్ళు చచ్చే వరకు ట్రై చేస్తూనే ఉంటా. ఏంటండి ఇది? తాళి రాజా. తెలుసు. ఇప్పుడెందుకు తీసుకొచ్చారు? నీతో కట్టించుకోవడానికి. ఇప్పుడా? ఆ 3 జంటలను చూసావుగా రాజా? ఎంత ఆనందంగా, ఎంత ఉల్లాసంగా, ఎంత సంతోషంగా ఉన్నారో. వాళ్ళని చూస్తుంటే నా కడుపు రగిలిపోతోంది. నాకు సేమ్ ఫీలింగ్. కదా, అందుకే వెంటనే నా మెళ్ళో ఈ తాళి కట్టేసేయ్. మనం కూడా జంట అవుతాం. ఆ 3 జంటలతో కలిసిపోదాం. ఓహో, నీకు అలా అర్థమైందా? ఆ? అభివసులు హ్యాపీగా ఉండటం నేను చూడలేకపోతున్నాను. ఆ ఉద్దేశంతోనే అన్నాను. వాళ్ళలా మనం కూడా సంతోషంగా ఉండాలి రాజా. నేను ఈ ఉద్దేశంతోనే తాళి కట్టించుకుంటున్నాను. త్వరగా కట్టు రాజా, కట్టు. కట్టు రాజా, కట్టు రాజా, కట్టు రాజా, కట్టు రాజా, కట్టు, కట్టు రాజా, కట్టు, కట్టు, కట్టు రాజా. ఏంటి రాజా, నన్ను నెట్టేశావా? తాళి పడేశావు. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? అమ్మో, ఇష్టం లేదని చెప్తే నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది. ఇష్టమే, కానీ కానీ ఏంటి రాజా? కుక్కలు మరుగుతున్నాయి, విన్నావా సుమా? అవును,
పిల్లల అరుపులు కూడా వినిపిస్తున్నాయి. ఆ అరుపుల మధ్య నీ మెళ్ళో తాళి కడితే ఆ తాళి నిలబడుతుందా సుమా? తెగిపోతుంది. అంటే నువ్వు పోతావా రాజా? నువ్వు పోతే నేను ఇంకొక పతిని వెతుక్కోలేను రాజా. ఇప్పుడు తాళి కట్టొద్దులే. పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం పెట్టించుకుని అప్పుడు తాళి కట్టించుకుంటాను. అప్పటి వరకు ఈ తాళి నా దగ్గరే ఉంటుంది. నేను పోతే నీకు ఇంకొకరు దొరకరనా నీ బాధ? నేను పోతాననే బాధ లేదన్నమాట. సరే రాజా, తాగుతున్నట్టున్నా, నువ్వు కంటిన్యూ చేయి. గుడ్ నైట్. అమ్మయ్యా. తాగింది మొత్తం దిగిపోయేలా చేసావు కదే. నీ తాళి నా మెడకు ఉరితాళ్లా తయారైంది. అభి వసూల్ను త్వరగా లేపేసి నేను ఇక్కడి నుంచి పారిపోతాను. కాఫీ తీసుకోండి. చూసారా, హారిక హారతిస్తోంది. తనలో మెల్లగా మార్పు వస్తోంది కదండి. ఆ మాట మెల్లిగా అంటావేంటి పావని? హారికలో ఈ 2-3 రోజుల్లోనే చాలా మార్పు వచ్చింది. ఇలాగే హారిక మారుతూ ఉంటే అఖిల్తో కలిసిపోవడానికి ఎన్నో రోజులు పట్టదు. ఇదంతా వసు చలవే. తన ప్రయత్నం వల్లే హారికలో మార్పు వస్తుంది. హారిక మారిపోయి అఖిల్తో కలిసిపోయి మీరంతా కలిసుంటే నాకేం లాభం? అఖిల్ హారిక విడిపోవాలి. విడాకులు భరణం రావాలి. అప్పుడే నాకు కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ని నా రాజాకు కట్నంగా ఇచ్చి పెళ్లి చేసుకుంటాను. అభి వసూలను ఓడిస్తాను. వసు గారు, నా డ్రెస్కి మ్యాచ్ అయ్యే శారీ వేసుకోవచ్చు కదా? ఎందుకు అలా అడుగుతున్నారు? అంటే ఫంక్షన్లో మీకు నేను పర్ఫెక్ట్ మ్యాచ్ అని అందరూ అనుకోవాలి కదండి. ఎవరో అనుకోవడం ఏంటి డాడీ? మమ్మీ మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎవరైనా ఇదే మాట అంటారు. నువ్వు స్కూల్కి వెళ్ళలేదా బన్నీ? ఈరోజు హాలిడే మమ్మీ. అరే, ముందే చెప్తే నిన్ను కూడా మాతో పాటు ఫంక్షన్కి తీసుకెళ్ళేవాళ్ళం కదా. వెళ్ళి చెల్లెండి పిలు. మమ్మీ మిమ్మల్ని త్వరగా రెడీ చేస్తుంది. మధ్యలో మేమెందుకు డాడీ? మీరు మమ్మీ మాత్రమే వెళ్ళండి. మీరు మాతో వస్తే ఏంటి? మేమొస్తే ఎవరో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వచ్చారనుకుంటారు. అదే మీరు మాత్రమే వెళ్తే ఫంక్షన్కు హీరో హీరోయిన్లు వచ్చారు అని అనుకుంటారు. బన్నీ బన్నీ రాజా, నా రాజా, ఎక్కడున్నావు? వస్తున్నాను. ఇక్కడున్నావా రాజా? ఏంటండి మీరు చేస్తుంది? రాజా, నీకొక గుడ్ న్యూస్ తెచ్చాను. మళ్ళీ తాళి తెచ్చారా? లేదు, మంచి ముహూర్తం చూసి తాళి కడతానన్నావుగా. మరేం తెచ్చారు? అభి వసూలు చౌకి ముహూర్తం. ఏమంటున్నారు?
కాసేపట్లో అభివసులు ఏదో ఫంక్షన్కి వెళ్లబోతున్నారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకో రాజా. ఏంటి రాజా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మంచి విషయం చెప్పారు. ఇక మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. నీ పగ తీరాక నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా, మర్చిపోకు. అందుకే నీకీ విషయం చెప్పాను. సరే, మీరు వెళ్ళండి. చిల్లిపి. రే అభి, వసే వసు, ఈ కారులోనే కదా మీరు బయటికి వెళ్తారు? చెప్తాను మీ సంగతి. ప్రాణాలతో వెళ్ళే మీరు శవాలుగా తిరిగొచ్చేలా చేస్తాను. ప్రాణాలతో తిరిగిళ్ళిన మీరు శవాలుగా తిరిగొస్తారు. అన్నయ్య, నేను వసుగారు చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాం. మీరు? నేను ఆఫీస్కి వెళ్ళాలి, అంతేగా. మీరు హ్యాపీగా వెళ్ళిరండి. అది అక్కడ ఎక్కువసేపు ఉండము, త్వరగా వచ్చేస్తాము. అంత తొందర ఏం లేదులే వసు. చాలా రోజుల తర్వాత బయటికెళ్తున్నారు. సంతోషంగా గడిపిరండి. హారిక, అఖిల్ జాగ్రత్త. ఏం పర్వాలేదక్కా, నేను చూసుకుంటాను. హారిక నీ పక్కనే ఉంటుంది కదా, యూ డోంట్ వరీ. నా పక్కనే ఉంటుందో, ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్ళిపోతుందో నాకేం తెలుసన్నయ్య. నేనేం వెళ్ళను, నీ పక్కనే ఉంటాను. వెళ్ళొస్తాం బావగారు. బాయ్ బాయ్ అన్నయ్య. వెళ్ళిరండి. అఖిల్, జాగ్రత్త. బాయ్. Goodbye Vasu, goodbye Abhi. Today your death day. Happy death journey. వసు గారు, ఏంటి సైలెంట్గా ఉన్నారు? సైలెంట్గా కాదు, హ్యాపీగా ఉన్నాను. ఫంక్షన్కి వెళ్తున్నందుక? చాలా రోజుల తర్వాత మీతో కలిసి బయటకు వెళ్తున్నందుకు. కానీ నేను మాత్రం హ్యాపీగా లేను. ఎందుకండి? ఓ, మీ ఆఫీస్ పని మాన్పించి ఫంక్షన్కి తీసుకువెళ్తున్నందుకా? కాదు, ఇలా కార్లో వెళ్ళడం హ్యాపీగా అనిపించడం లేదు. కార్లో కాకుండా ఇంకెలా వెళ్తాం? సైకిల్ మీద వెళ్ళుంటే బాగుండేది కదా అని. మిడిల్ క్లాస్ లైఫ్లో కష్టాలతో పాటు అలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా ఉంటాయి. ఇప్పుడు వాటిని మనం మిస్ అవుతున్నాం. నిజమేనండి. ఒక్కోసారి డబ్బు లేకపోవడం కూడా సంతోషాన్ని ఇస్తుంది.
కష్టాలతో పాటు చిన్న చిన్న సరదాలు ఎన్నో ఉంటాయి. అవి జీవితాంతం గుర్తుండిపోతాయి. ఓ పని చేద్దాం వసుగారు. ఏంటండి? ఇంట్లో చెప్పకుండా అప్పుడప్పుడు మీరు నేను సైకిల్ మీద వెళ్దాం. నిజంగానే అంటున్నారా? ఆఫ్ కోర్స్. మనం ఏమైనా చిన్నపిల్లలం అనుకుంటున్నారా? అలాంటి చిన్న చిన్న సరదాలని సంతోషాలని ఎందుకు మిస్ చేసుకోవాలి అంటున్నాను. బాగుంది మీ సరదా. ఏ మీకు నచ్చలేదా? ఎప్పుడూ రైడ్కి వెళ్ళడం ఎందుకు? సైకిల్ దొరికితే ఎప్పుడే వెళ్దాం పదండి. ఆర్ యూ ష్యూర్? వసుగారు, ఏమైందండి? బ్రేకులు ఫెయిల్ అయినట్టున్నాయి వసుగారు. మరిప్పుడు? మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. అయ్యో ఏమండి? ఏమండి? వసుగారు, అయ్యో వసుగారు, మీకేం కాలేదు కదా? ఆర్ యూ ఓకే? చాలా టెన్షన్ అయ్యానండి. కరెక్ట్ టైంకి కార్ని కంట్రోల్ చేశారు, లేదంటే చెట్టు గుద్దేసేవాళ్ళం. నేను కంట్రోల్ చేయలేదండి, కారే ఆగిపోయింది. ఎలా ఆగిందండి? బ్రేక్ పడలేదు కదా? పెట్రోల్ అయిపోయిందండి, అందుకే కార్ ఆగిపోయింది. దేవుడే మనల్ని కాపాడాడండి. అయినా బ్రేక్ ఎందుకు పడలేదు? బ్రేక్ వైర్ కట్ అయినట్టుంది వసుగారు, చూసుకోలేదు. పెట్రోల్ని కూడా మీరు చూసుకోలేదు. కానీ తెగిన బ్రేక్ వైర్ టెన్షన్ పెడితే ఖాళీ అయిన పెట్రోల్ మనల్ని కాపాడింది. ఇప్పుడు ఎలాగండి? మెకానిక్ కాల్ చేస్తాను, పెట్రోల్ తీసుకొచ్చి కార్ రిపేర్ చేస్తాడు. మనం క్యాబ్లో ఫంక్షన్కి వెళ్ళిపోదాం. ఈ పాటికి బ్రేకులు లేని కారు దేనికో గుద్దుకునే ఉంటుంది. కాళ్ళు చేతులు విరిగి తలలు పగిలి అభివస్తులు చచ్చిపోయి ఉంటారు. వాళ్ళ శవాలు ఇంటికి రాగానే నేను వెళ్ళిపోతాను. కాఫీ తాగు రాజా. మీరు ఇలా చీటికి మాటికి నా దగ్గరికి రాకండి. ఎందుకు రాజా టెన్షన్ గా ఉన్నావు? ఏమైంది? మనల్ని ఎవరన్నా చూశారంటే ప్రాబ్లం అవుతుందండి. ఏం కాదులే రాజా, కాఫీ తాగు రాజా, చల్లారిపోతుంది. పోనీ నన్ను తాగించమంటావా? వద్దు, నేనే తాగుతాను. రాజా, అది కోల్డ్ డ్రింక్ కాదు రాజా, మెల్లగా తాగొచ్చు కదా. ఇంతకీ అభివసుల విషయం ఏం చేసావు రాజా? కారు బ్రేకులు తీసేశాను. ఈ పాటికి యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చచ్చిపోయి ఉంటారు. నీ మీదకి ఏం డౌట్ రాదు కదా రాజా? ఎవ్వరికీ డౌట్ రాదు, పక్కాగా ప్లాన్ చేశాను. నువ్వు సూపర్ రాజా.
ఇక బాజా భజంత్రులే కదా. పిన్ని, ఏంటే అతనితో ఏదో అంటున్నావు? ఏం లేదు సార్, ఈ మ్యామ్ సాబ్ నన్ను నా పెళ్లి ఎప్పుడైనా అడుగుతున్నారు. అతని పెళ్లితో మీకు పనేంటి పిన్ని? అతన్ని పని చేసుకోనివ్వకుండా ఎందుకే కబుర్లు చెప్తున్నావు? అమ్మమ్మ ఎప్పుడు అతని దగ్గరే ఉంటుంది పెద్దనాన్న.